అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా రెండో భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని మూడో భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, మీకు ఈ రచన మరియు నా నెరేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. ఇక జరిగిన కథలోకి. విపినుని సేవకులు సతీషుని పట్టుకుపోతారు. వారు సతీషుని, సావిత్రిని చీకటి గదిలో చూసి తప్పుగా అర్థం చేసుకుంటారు. సతీషుని కోసం కాచుకుని కూర్చుని ఉన్న సావిత్రి రాత్రి బాగా పొద్దుపోయాక సతీషుడొచ్చాక అతన్ని పడుకోబెట్టి పరిచర్యలు చేసి ఇక తాగనని అతడి చేత ఒట్టు కూడా వేయించుకుంటుంది. దివాకరుడు ఉపేంద్రుని పినతల్లి కొడుకు. తల్లిదండ్రులు లేని అతడు పెద్దల్లి ఇంట్లోనే ఉంటాడు. అక్క మహేశ్వరి అతడి చేత అవసరమైన చాకిరీ చేయించుకుంటూ ఉంటుంది. దివాకరుడు లోపల ఉడికిపోతూ ఉంటాడు. ఉపేంద్రుడు తన భార్య సురబాల చెల్లెల్ని, కాస్త అవిటితనం ఉన్న బాలికని దివాకరునికి వధువుగా నిర్ణయిస్తాడు. ఆ విషయాన్ని భార్య, అక్కల వద్ద ప్రస్తావించి దివాకరునికి కూడా తెలియజేస్తాడు. అంత మంచి సంబంధం వదులుకోవటం కేవలం తెలివి తక్కువ అని తమ్ముడికి స్పష్టంగా తెలియజేస్తాడు. దివాకరుడు కొన్ని సందేహాలను వ్యక్తం చేసినప్పటికీ చివరికి వదిన దగ్గరకొచ్చి మీకేది మంచిదని తోస్తే అదే చెయ్యమని తన సమ్మతిని తెలియజేస్తాడు. అప్పటి నుండి దివాకరుడు పూర్తిగా తనకు కాబోయే వివాహం గురించిన తలపులతో నిండిపోతాడు. ఇక మూడో భాగంలో కథ ఇలా ముందుకు సాగుతుంది. మర్నాడు సతీషుడు పక్క నుండి లేచేటప్పటికీ 10 గంటల పొద్దెక్కింది. గది తలుపు ఇంకా వేసే ఉంది. పొద్దు పొడుపు టెండకి కిటికీలు, తలుపులు కాలిపోతున్నాయి. ఇది సతీషునికి అంతు పట్టకపోయినా అతని శరీరోష్ణత చెప్తూనే ఉంది. పక్కంతా చెమటతో తడిసిపోయింది. ఆరాటంతో సతీషుడు లేచి కూర్చొని కిటికీ తలుపు తీసేటప్పటికీ మహాదేవుని తృతీయ నేత్రంలా తప్త కిరణాలు అతని మీదకొచ్చి పడ్డాయి. పొద్దెక్కిపోయిందనే ఆతృతలో సతీషుడు బిహారీ బిహారీ అని కేకలయ్యసాగాడు. బిహారీ పరిగెత్తుకొని వచ్చి ఏమిటి బాబు అన్నాడు. త్వరగా పోయి ఒక గ్లాసుడు మంచినీళ్ళు పట్టుకురా అన్నాడు సతీషుడు. సిగరెట్టు వద్దా? వద్దు, మంచినీళ్ళు తీసుకురా. స్నానం చెయ్యరు? ఇప్పుడు కాదులే, నువ్వు ముందు మంచినీళ్ళు తీసుకురా. బిహారీ ఈసారి కూడా కదలకుండా సంధ్యావందనం అన్నాడు. సంధ్యావందనం అనేటప్పటికీ సతీషుడు మండిపడి నీకు ఆ సంగతులన్నీ ఎందుకు, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అన్నాడు. ఈ విదిలింపుతో బిహారీ మెదలకుండా మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడు. సావిత్రి వంటింట్లో పోక చెక్కలు కత్తిరిస్తూ ఉంది. బిహారీని చూచి నవ్వుతూ ఏమిటి బాబుగారు సిగరెట్ తీసుకురమ్మంటున్నారా అన్నది. బిహారీ మొహం చిట్లించుకొని కాదు, మంచినీళ్ళు తీసుకురమ్మన్నారు అన్నాడు. ఒక స్నానం లేదు, సంధ్య లేదు, మంచినీళ్ళు ఎందుకు? నాకేం తెలుసు, తీసుకురమ్మని సెలవిచ్చారు, తీసుకువెళ్తున్నాను అన్నాడు బిహారీ విసుక్కుంటూ. సావిత్రి ఒక్కల కత్తెర అక్కడ పడేసి లేచి నుంచుని ఇటుతే నేను తీసుకెళ్తా, ఈలోగా నువ్వు కొంచెం ఐస్ కొనుక్కురా అన్నది. బిహారీ డబ్బులు తీసుకుని ఐస్ కొనుక్కురావడానికి వెళ్ళాడు. సావిత్రి పైకి వెళ్ళి మీరు స్నానం చేసి రండి, ఇంతలో నేను సంధ్యావందన సామగ్రులు అమర్చి ఉంచుతాను అన్నది. సతీషుడు లోపల విసుక్కుని బిహారీ ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు. సావిత్రి నవ్వుకుని ఐస్ తీసుకురావడానికి వెళ్ళాడు. అపరాధం చేసిన తర్వాత శిక్ష అనుభవించక తప్పదు బాబు, ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంది. మీరు ఏనాడైనా సంధ్య వార్చకుండా మంచినీళ్ళు తాగారా? ఇవాళ గల్లంతు చేస్తున్నారు.
త్వరగా వెళ్ళండి, ఆలస్యం చేయక అన్నది. ఇక సావిత్రిని ఎదిరించినందువల్ల లాభం లేదనుకుని సతీషుడు లేచి అంగవస్త్రం భుజాన వేసుకుని స్నానానికి వెళ్ళాడు. భోజనం అయిన తర్వాత పండుకోబోతుండగా సావిత్రి వచ్చింది. సతీషుడు ఆమెను చూడనట్టు గోడవైపుకు ముఖం పెట్టుకుని పండుకున్నాడు. సావిత్రి లోలోన నవ్వుకుంటూ, మీకు రాత్రి విషయం ఏదైనా జ్ఞాపకం ఉందా అని అడగటానికి వచ్చాను అన్నది. సతీషుడు మాట్లాడలేదు. అయితే లేచిన తర్వాత దయయుంచి ఒకసారి పిలవండి, జ్ఞాపకం చేస్తాను అని తలుపు వేసి వెళ్ళిపోయింది. సతీషునికి విపిన్ బాబు విందు నుండి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి వెంట వచ్చింది, వచ్చి ఏం చేసింది, ఈ సంగతులన్నీ జ్ఞాపకం లేవు. జ్ఞాపకం చేసుకోవటానికి అతనికి ఇష్టం లేక కాదు, ఒక విధమైన అభిమానం అతని మనసును ఆ వైపుకి మరలనివ్వలేదు. గత సాయంకాలపు ఘటన అతనింతవరకు మర్చిపోలేకపోయాడు. అదే ఇంతవరకు అతని హృదయంలో అస్పష్ట స్మృతిలా, మసక మబ్బులలో శుక్రతారలా మెరుస్తూ ఉంది. కానీ అంతకంటే కూడా గొప్ప శనిగ్రహాలు మబ్బుల మాటున దాగి ఉన్నాయని సావిత్రి వేలెట్టి చూపిన తర్వాత ఎడారిలో కొలనులా అతని కంటి కునుకు మాయమైపోయింది. నిన్న సాయంత్రం మరో ఉపాయం తోచక వెంటనే దీపం ఊదాడు. కానీ దాని పర్యవసానం ఏమవుతుందో, లోకులు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో గ్రహించలేదు. అయినా తన మనస్సులో దురుద్దేశమేమీ లేదుగా అనుకుని సంతృప్తి పడ్డాడు. తాను చేసిన నేరమేమీ లేదన్న ధైర్యమే ఇంతసేపటి నుంచి అతని వ్యాకుల చిత్తానికి ఆశ్రయమిస్తూ వచ్చింది. కానీ సావిత్రి ఇప్పుడు అనిపోయిన మాటతో గాఢాంధకారంలో దొరికిన దారిలో ప్రవేశించడానికి కూడా అతనికి ధైర్యం చాలకపోయింది. ఆరాటంతో లేచి కూర్చుని జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడూ తాగనని ప్రతిజ్ఞతో ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కిటికీ తలుపు తీసి బిహారీ అని పిలిచాడు. బిహారీ రాఘవబాబు పరుపు ఎండలో వేస్తున్నాడు. సతీషుని కేక విని పరిగెత్తుకొచ్చాడు. సావిత్రిని గ్లాస్తో మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. ఆమె పూజ చేసుకుంటూ ఉంది, వెళ్ళి నేను తీసుకురానా అన్నాడు బిహారీ. ఆమె పూజ? సతీషుడు ఆశ్చర్యంతో అడిగాడు. అవును, ఆమె రోజూ చేస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం కూడా ఉంటుంది. ఇంతవరకు రాత్రిపూట భోజనం చేసి ఎరుగదు. నీచును ఏమాత్రం కూడా దగ్గరకు రానియ్యదు. ఎలాగైనా కులంగల కుటుంబంలో పుట్టిన బిడ్డ కదా. సతీషుడు ఆశ్చర్యంతో, కులంగల కుటుంబంలో పుట్టిందా అన్నాడు. అవును బాబు, కులంగల కుటుంబంలో బిడ్డే అని బిహారీ మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళబోతుండేటప్పటికీ సతీషుడు పిలిచి, సావిత్రి రాత్రిపూట భోజనం చేయదు కదా, మరి ఏం తిని ఉంటుంది అని అడిగాడు. ఏం తింటుంది? మిగిలితే పలహారం తింటుంది, లేకపోతే మంచినీళ్ళు తాగి పండుకుంటుంది. ఈ సంగతి మెస్లో ఇంకెవరికైనా తెలుసా? వంట మనిషికి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఎవరితోనూ చెప్పవద్దు అన్నది. సరే, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అన్నాడు సతీషుడు. బిహారీ 1-2 అడుగులు సాగి వెళ్ళిన తర్వాత సతీషుడు మళ్ళీ పిలిచాడు. బిహారీ తిరిగొచ్చాడు. ఏమిటి బాబు అన్నాడు. ఆమె కులంగల కుటుంబంలోని బిడ్డని నీకెలా తెలుసు? ఎలా తెలిసేమిటి బాబు, నాకు బాగా తెలుసు. ఆమె మంచి కులంలో పుట్టిన బిడ్డ. కాలం అలా వచ్చి. బిహారీ వెళ్ళిపోయిన తర్వాత సతీషుడు మళ్ళీ మంచం మీద ఒడ్డిగిల్లాడు. సావిత్రిని సామాన్య దాసీలలో చేర్చడానికి అతనికి మనస్కరించలేదు. నిమ్న జాతి స్త్రీ అని ఒప్పుకోవటానికి అతని హృదయం బాధపడేది. కానీ ఎందుకని? ఆ సంగతి సతీషునికి నేటి వరకు తెలియదు. ఇవాళ బిహారీ వల్ల కలిగిన కొద్ది పరిచయానికి అతని హృదయం విస్మయానందాలతో ఉప్పొంగిపోయింది. బిహారీ మాటలు 16 అణాల యథార్థమని నమ్మటానికి అట్టే సమయం పట్టలేదు. ఎంతసేపు ఉన్నా మంచినీళ్ళకెళ్ళిన బిహారీ అంతులేడు. సతీషుని గొంతు ఎండిపోతూ ఉంది. పిలవటానికి లేచి కూర్చునేటప్పటికీ గ్లాస్తో మంచినీళ్ళు తీసుకువస్తున్న సావిత్రి కనబడింది. ఇవాళ ఆమె అతని దృష్టికి మరో విధంగా కనబడింది. దానితో అతని హృదయం శ్రద్ధాభక్తులతో నిండిపోయింది. ఆమె చేతిలో గ్లాస్ తీసుకుని నీళ్ళన్నీ గడగడ తాగేసి
గ్లాసు కింద పెట్టాడు. ఇదివరకు మాట్లాడటానికి వెనుకాడిన మాటలు కూడా అతని నాలుక మీదకొచ్చాయి. ఇవాళ నీతో చాలా సంగతులు మాట్లాడాలి సావిత్రి అన్నాడు. సావిత్రి మెదలకుండా అతని ముఖం వంక చూస్తూ నుంచుంది. ముందు సంగతి నన్ను క్షమించాలి అన్నాడు సతీషుడు. రెండో సంగతి అన్నది సావిత్రి శాంతస్వరంతో. నేను నిన్న రాత్రి ఎప్పుడు ఎలా వచ్చానో చెప్పాలి. రాత్రి 3 జాములకు బండి మీద వచ్చారు. తర్వాత వాకిట్లో పడి నిద్రపోతున్నారు. నిద్రపోయానా? ఎవరు లేపు తీసుకొచ్చారు? నేనే. ఇంకా ఎవరు లేరా? ఇంత జడ పదార్థాన్ని నువ్వు ఒక్కదానివే పైకి ఎలా తీసుకురాగలిగావు అన్నాడు ఆతృతతో. సావిత్రి నవ్వి, భయపడనవసరం లేదు, మెస్సులో ఇంకెవ్వరికీ తెలియదులే అన్నది. సతీషుడు ఒక్క నిట్టూర్పు విడిచి, అబ్బా, ప్రాణాలు కుదుటపడ్డాయి. నీ ముందు ఏమీ చెడుగా ప్రవర్తించలేదు కదా అన్నాడు. లేదు. సతీషుడు చాలా సంతోషంతో, అయితే ఇందాక లేచిన తర్వాత ఒకసారి పిలవమన్నావు, ఎందుకు అన్నాడు. ఇంకెప్పుడు తాగనని మీరు ఒట్టేసుకున్నారు. నేను ఒట్టు వేసుకున్నానా? అలాంటి దుర్బుద్ధి నాకెలా పుట్టింది? నేను అడగబట్టి పుట్టింది కామోసు. నాకిప్పుడు జ్ఞాపకం వచ్చింది సావిత్రి, నీ చేతిలో చెయ్యేసి ఒట్టు వేసుకున్నాను కదూ అన్నాడు నిజంగా. సావిత్రి మాట్లాడలేదు. ఇంకెప్పుడు తాగను. అయితే సావిత్రి, నీకు నిన్న సాయంకాలం సంగతి జ్ఞాపకం ఉందా అన్నాడు సతీషుడు మళ్ళీ. ఈసారి సావిత్రికి నవ్వొచ్చింది. జ్ఞాపకం ఉంది అన్నది తల తిప్పుతూ. ఒకవేళ లోకులు ఈ సంగతి వింటే ఏం చేస్తాం? సావిత్రి ఒక్కసారి గంభీరురాలై, మీరు ఈ మెస్సు వదిలి మరో మెస్సులో కన్నా వెళ్ళండి, లేకపోతే ఇంటికన్నా వెళ్ళండి అన్నది. మరి నువ్వు? సతీషుడు ఆమె ముఖం కేసి చూస్తూ అన్నాడు. సావిత్రి ఏమీ ఆతృత లేకుండా సహజంగా శాంతభావంతో, మీరు నా కోసం విచారించవద్దు, ఈ మెస్సులో ఉంచితే సరే, లేకపోతే ఇంకెక్కడైనా పని చూసుకుంటాను. రెక్కల కష్టం చేస్తే పని ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. చెప్పేది ఇంకేమైనా ఉందా అన్నది. సతీషునికి ఒక్కసారి ఆశాకిరణం మీద నుండి కిందకు దొర్లినట్లయింది. సావిత్రిని మెస్సు పనిలో ఉంచినా లేకపోయినా ఒకటేనట. ఆమె తన ఒక్కడి మీదే, ఈ మెస్సు మీదే ఆధారపడలేదు. ఎక్కడ రెక్కల కష్టం చేస్తే అక్కడే పట్టెడు కూడు దొరుకుతుందట. సావిత్రి ఈ మాట అన్న తర్వాత ఇంకేం అడగటానికి అతనికి నోరాడలేదు. ఎన్నో సంగతులు అడగాలని పిలిచాడు. సావిత్రి గ్లాస్ తీసుకు వెళ్ళిపోయింది. సతీషుడు మెదలకుండా కూర్చున్నాడు. ఓ మానవ హృదయమా, నువ్వు దేనితో ఏర్పడతావో, దేనితో నాశనం అవుతావో ఎవరికి అంతు తెలియదు. నువ్వు చిన్న ఎదురుదెబ్బకే తన్నుకులాడతావో, ఎలా తన్నుకులాడతావో, ప్రపంచఘాతాన్ని కూడా నవ్వుతూ ఎలా సహిస్తావో ఊహించలేవు. ఈ హృదయాన్ని పెట్టుకునేగా మానవుడు ఇంత గర్వపడేది. నిరాకారమైన నిన్ను తనదని ఎలా చెప్పేది? నిన్ను నమ్ముకుని ఊహాసౌధాలు నిర్మించేదెలా? సావిత్రి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపటి వరకు అలాగే కూర్చుని ఉండిపోయాడు. అతని మనసు సరిగ్గా లేదు. దుఃఖంతో, ఆవేదనతో కాదు, ఒక విధమైన క్రోధంతో జ్వాలలెత్తుతూ ఉంది. ప్రేమించిన వ్యక్తిని ఏవగించుకుంటే సహించవచ్చు, కానీ ప్రేమించానని నమ్మించి చివరికి ఇలా నిరాశ పెడితే సహించడం కష్టం. మొదటి దానివల్ల బాధ ఒకటే కలుగుతుంది, రెండవ దానివల్ల బాధ కలుగుతుంది, అవమానము కలుగుతుంది. ఆ బాధకు ప్రతీకారం లేదు, ఈ అవమానానికి ఫిర్యాదు కూడా లేదు. అయితే చేసేదే ఉన్నది. సావిత్రి చేసుకున్న నిశ్చిత కర్తవ్య నిర్ధారణతో ఆమె మానసిక చిత్రం ఒకటే కాక సతీషుని హృదయ చిత్రం కూడా బయటపడింది. ఆ చిత్రాలకు ఎదురు నుంచుని అతను సావిత్రిని ప్రేమించడం లేదని అనమంటూ ఉండేవాడు. కానీ కథ అడ్డం తిరిగిందని అతను ఇవాళ తెలుసుకున్నాడు. అంటే అతను సావిత్రిని ప్రేమిస్తున్నాడు, కానీ సావిత్రి అతన్ని ప్రేమించడం లేదు. ఈ విషయాన్ని అంగీకరిస్తూ అతను సిగ్గుతో తల వంచుకున్నాడు.
తన హృదయం చేసిన ఈ నీచ కార్యం మీద కూడా ఏవగింపు కలిగింది. ఇక ఈ మెస్సులో ఒక్క నిమిషం ఉండటం కష్టం అనుకున్నాడు. ఇక్కడ ఉండటమా ఉండకపోవటమా అన్న విషయంలో ఆమె పూర్తిగా మౌనం వహించింది. ఆవేదన భారంతో హృదయం తుత్తునియలైనా సరే ఈ నీచత్వాన్ని ఇంకా ఎక్కువ పెరగనివ్వనని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. పొద్దు తిరగబోతూ ఉంది. గదిలో కూర్చుని ఉన్న సతీషునికి ఈ అంతే లేదు. మెస్సులో ఉండేవారు ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్న చప్పుడు విని త్రుళ్ళిపడి లేచి కిటికీలోంచి బయటికి పారజూచాడు. వెంటనే చొక్కా వేసుకుని బయటకొచ్చాడు. ఇప్పుడు సావిత్రి లేచి ముఖం కడుక్కోమంటూ వస్తుంది. భోజనానికి లేవమని హఠం చేస్తుంది. ఇవాళ అతనికి ఆకలిగా లేదు. ఆకలిగా లేదంటే సావిత్రి ఎలాగో ఊరుకోదు, బ్రతిమాలుతుంది, బలవంత పెడుతుంది, చివరికి విచారంతో వెళ్ళిపోతుంది. ఇటువంటి ప్రేమాడంబరాలను అతడు తన జీవితంలో ఇవాళే మొదటగా ఏవగింపుతో దూరంగా తొలగించాడు. బయటకొచ్చి బజారు వెంట వెళ్తున్నాడు. వెనక నుంచి పరిచిత కంఠంతో చిన్నబాబుగారు అన్న పిలుపు వినిపించింది. సతీషుడు వెనక తిరిగి చూసి, ఎవరు? మోక్షద అన్నాడు. మోక్షద కొంతకాలం సతీషుని ఇంటి పనిగత్తెగా ఉంది. సెలవు తీసుకుని కలకత్తా వచ్చి మళ్ళీ వెళ్ళలేదు. నేను బాబు, నాకు ఉత్తరం వచ్చింది, చదివి వినిపిస్తారేమోనని పిలిచాను అన్నది. సతీషుడు నవ్వి, ఇంత మహాపట్టణంలో నీకు ఉత్తరం చదివి పెట్టే వాళ్ళెవరూ దొరకలేదా? ఏది ఉత్తరం అన్నాడు. ఇంటి దగ్గర ఉంది బాబు. ఏమేమి రాశారో ఎరగని వాళ్ళ చేత చదివించడానికి ఇష్టం లేకపోయింది. మా ఇంట్లో ఒక చదువుకున్న పిల్లుంది, కానీ 2 నాళ్ల నుండి అది కనపడటం లేదు. మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది అని అడిగాడు సతీషుడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మోక్షద ఒక చోట హఠాత్తుగా ఆగి, ఇక్కడే బాబు మా ఇల్లు, ఒకసారి దయచేస్తే అన్నది. ఇవాళ అతనికి మెస్సుకు పెందలాడే వెళ్ళటానికి బుద్ధి పుట్టడం లేదు. పొద్దుపోయే వరకు ఏదో విధంగా గడిపి సావిత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామనుకుని బయలుదేరాడు. సతీషుడు ఒక్క నిమిషం సేపు నుంచుని ఆలోచించి, సరే పద అన్నాడు. 2-3 సందులు దాటి ఇద్దరూ ఒక ఇంటి ముందుకొచ్చారు. మోక్షద ఆగి, కొంచెం నుంచోండి బాబు అని లోపలికి వెళ్ళింది. కొంచెం సేపటికి ఒక దీపం చేతబట్టుకు వచ్చి సతీషునికి దారి చూపిస్తూ తన వెంట పైకి తీసుకువెళ్ళింది. పైన గదిలో దీపం వెలుగుతూ ఉంది. ఆ గది చూపించి వినయంగా, మీరు ఆ గదిలో కూర్చునుండండి, నేను వెళ్ళి తాంబూలం తీసుకొస్తాను అని వెళ్ళిపోయింది. సతీషుడు గదిలోకి వెళ్ళి గది పొందిక అందము చూచి ముగ్ధుడయ్యాడు. ఒకవైపున బల్ల మీద ఇత్తడి సామాన్లు తళతళా మెరుస్తున్నాయి. దాని పక్కగా దండెం మీద పొందికగా గుడ్డలు వేసి ఉన్నాయి. దర్వాజాపై గూట్లో 8 అంకె మీద ఉన్న చిన్న ముళ్ళుతో ఒక చిన్న టైం పీసు టిక్ టిక్ మంటూ ఉంది. మల్లెపూలలా మంచం మీద వేసి ఉన్న పక్క మీద కూర్చుని గదిలో ఇంకేమేమి సామాను ఉందో పరికించసాగాడు. అన్నిటికంటే ముందుగా చక్కగా సర్ది ఉన్న చిన్న పుస్తకాల బీరువా మీద పడింది అతని దృష్టి. లేచి వెళ్ళి దానిలోంచి ఒక పుస్తకం తీసి పేజీ తిప్పాడు. దానిమీద భువనచంద్ర ముఖోపాధ్యాయి అని వ్రాసి ఉంది. ఆ పుస్తకం యథాస్థానంలో పెట్టి ఇంకా 2-3 పుస్తకాలు తీశాడు. వాటి మీద ఆ పేరే ఉంది. మళ్ళీ మంచం మీదకొచ్చి కూర్చున్నాడు. ఇంతలో మోక్షద తాంబూలం తీసుకొచ్చింది. సతీషుడు ఆమె చేతిలోంచి తాంబూలం తీసుకొని, ఈ గది చాలా పొందిగ్గా ఉంది, వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావటం లేదు అన్నాడు. మోక్షద చిరునవ్వు నవ్వి, తొందరేమున్నది, కూర్చోండి, ఇది నా గది కాదు బాబు, ఇంకో అమ్మాయిది అన్నది. ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఎక్కడో మెస్లో పనిచేస్తూ ఉంటుంది. చాలా పొద్దుపోయి గాని ఇంటికి రాదు, అందుకని తాళం నా చేతికిచ్చి పోతుంది అన్నది మోక్షద. అయితే భువనబాబు ఎప్పుడొస్తాడు? భువనబాబు ఎవరు? మోక్షద ఆశ్చర్యపోతూ అడిగింది. భువనచంద్ర ముఖోపాధ్యాయ, నువ్వెరగవు? మోక్షద మొహం చిట్లించుకొని, ఇంకెందుకు వస్తాడు అన్నది విరక్తిగా. చనిపోయాడా? పోలేదు, పోయినా బాగుండేది. బ్రాహ్మణులు, భగవత్తుల్యులు, వారి మీద ద్వేషం పెట్టుకుని కోపభావనం కావటం ఎందుకని ఊరుకున్నాను కానీ లేకపోతే
ఈసారి కనబడినప్పుడు మొహాన కళ్ళాపి చల్లుదును అన్నది మోక్షద సగర్వంగా. కోపంతో బ్రాహ్మణ్ణి అంత పని చేయకు, అసలు తను ఎవరు అన్నాడు సతీషుడు నవ్వుతూ. మోక్షద మండిపడి, బ్రాహ్మణుడు కాదు, మాడిపోయినవాడు. పాపం, ఈ పిల్లను ఎందుకు కాని దాన్ని చేసిపోయాడు. ఇదేనా మానవుడు చేసే పని అన్నది. అతనెవరేమిటి అన్నాడు సతీషుడు చాలా ఉత్సుకతతో. అతన్ని మీరు ఎరగర్లేండి, తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు? బయట నుంచి సమాధానం వచ్చింది. సతీషుడు త్రుళ్ళిపడ్డాడు. మోక్షద వెనక్కి తిరిగి చూసి, వచ్చి ఎంతసేపు అయింది సావిత్రి అన్నది. సావిత్రి గదిలో ప్రవేశిస్తూ, ఇప్పుడే వస్తున్నాను పిన్ని, నీకు ఈ దొరగారు ఎక్కడ దొరికారు అన్నది. మా చిన్నబాబు గారంటే వీరే సావిత్రి, ఇంటి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది, చదివించుకుందామని తీసుకొచ్చాను. అయితే నీ గది ఉండగా నా గదిలోకి తీసుకొచ్చావెందుకు? మోక్షద ఖిన్నురాలై, అలా కోపగించుకుంటావెందుకే సావిత్రి? నా గది పెద్ద మనుషులు కూర్చోటానికి ఏవైనా తగి ఉందా? మర్యాద గలవారు కలిగిన మహారాజులు వస్తే సంతోషించాలా, ఇలా కోపగించుకోవాలా అన్నది. సావిత్రి నవ్వుతూ, కోపమే ఉంది పిన్ని, ఏమీ లేదు. అయితే బాబుగారికి నోరు ఏమీ తీపి చేయవు? ఏం కావాలి బ్రాహ్మణదేవరా అన్నది. సతీషుడు చాలా సిగ్గుతో తల వంచు కూర్చున్నాడు. తల తిప్పుతూ, ఏమీ అవసరం లేదు అన్నాడు. సావిత్రి మాటలు చూచి మోక్షద ఆశ్చర్యంతో, ఏం మాటలే అవి సావిత్రి? పెద్ద మనుషులతో ఇట్లాగేనా మాట్లాడిది? సావిత్రి ప్రయత్నపూర్వకంగా నవ్వు ఆపుకుని, నేనేమీ అమర్యాదగా మాట్లాడాను పిన్ని, పోనీ ఇక అలా మాట్లాడంలే. ఇప్పుడైనా వెళ్ళి దుకాణం నుంచి ఏమైనా తీసుకురా, ఇంతలో నేను తక్కిన పనులన్నీ సిద్ధం చేస్తాను అన్నది. మోక్షద ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత, నిన్న సాయంత్రం నుండి తిండి తిప్పలు లేకుండా ఎక్కడ తిరుగుతున్నారు? లేవండి, స్నానం చేసి కొద్దిగా భోంచేద్దురు గాని అన్నది. సతీషుడు తలకాయ తిప్పుతూ, నాకు ఆకలిగా లేదు అన్నాడు. లేకపోయినా సరే తినక తప్పదు. ఒకటి, మీకు ఆకలిగా లేదంటే నమ్మను. ఇక రెండోది, నువ్వు ప్రతిదానికి పట్టుబట్టి కూర్చుంటావు, రెండో వాళ్ల మాట చొరనియ్యవు అన్నాడు సతీషుడు గంభీరంగా. సావిత్రి అతని ముఖం వంక చూసి చిరునవ్వుతో, ఇంకా జాగు ఎందుకు, త్వరగా లేచి పదండి అన్నది. సతీషుడు మరింత గంభీరుడై, జాగు ఏమీ లేదు, ఇందాక రెండోది అన్నావు ఏమిటి? అది చెప్పనంతవరకు కదలను అన్నాడు. సతీషుని పట్టు చూచి సావిత్రి లోలోన నవ్వుకున్నది. కొంచెంసేపు మెదలకుండా ఉండి, ఇవాళ మీరిక్కడికి రావటం నా అదృష్టం. మీ పాదధూళితో మా ఇల్లు పావనమైంది. ఇవాళ నేను పుట్టినరోజు, ఏమీ తినకుండా ఎలా వెళ్ళనిస్తాను అని కొంచెంసేపు ఆగి, భగవంతుడు నా అదృష్టం కొద్దీ మిమ్మల్ని మా అతిథిగా పంపించారు. ఏమైనా ఎంగిలి చేయక తప్పదు, దక్షిణ కూడా స్వీకరించాలి. ఇవాళ కొంచెం మీ కులగోత్రాలని మర్చిపోవాలి అన్నది చిరునవ్వుతో. సతీషుడు ఒక నిట్టూర్పు విడిచి, నిజంగా ఇవాళ నువ్వు పుట్టినరోజా సావిత్రి అన్నాడు. అవును బాబు. అయితే ఇవాళ బజార్ మిఠాయి చద్దిపూరీలు ఎట్లా తింటాను? అదీగాక ఏనాడైనా తిన్నానా? సావిత్రికి ఈ సంగతి తెలుసు. కొంచెం సిగ్గుపడి, పొద్దు చాలా పోయింది అన్నది. పోతే మాత్రమే, ఇవాళ నేను మెస్సుకు తిరిగి వెళ్ళిన తర్వాత కసురుకునేవారు విసురుకునేవారు కూడా ఎవరూ లేరు. నువ్వు ఏమైనా చెప్పు సావిత్రి, ఇవాళ నేను బజారు వస్తువులు మాత్రం నోట్లో పెట్టను. అయితే నేనే లొంగిపోయానులే అని సావిత్రి లేచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా పక్క మీదికి ఒత్తిగిల్లాడు. అతనికి ఈ గదిని, ఈ హంసతూలికా తల్పాన్ని వదిలిపెట్టి వెళ్ళటానికి బుద్ధి పుట్టడం లేదు. కానీ ఒకవైపున ఆత్మాభిమానం పట్టుకు బాధిస్తూ ఉంది. మరో ఉపాయం తోచలేదు. దిండు మీద తలపెట్టుకుని పండుకొని కిటికీ కేసి చూస్తున్నాడు. సావిత్రి వెళ్ళేటప్పుడు బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిందని గ్రహించాడు. అదీగాక ఇవాళ సంభాషణలో తరచుగా నువ్వు ప్రయోగించిందని కూడా తెలుసుకున్నాడు. ఏకాంతంలో ఉన్న అతని మనసులో ఈ కొత్త విశేషాలు రెండూ గారడీ వానిలా మాయమంత్రాలు చేయసాగినాయి. ఇవాళ మధ్యాహ్నమే
అతని హృదయంలోంచి ప్రవాహంలో కొట్టుకుపోయిన ప్రేమ మలినమంతా మళ్ళీ వచ్చి పేరుకోసాగింది. ఆత్మాభిమానం అతని మనసు యొక్క నీచ ప్రవృత్తిని వేలెట్టి చూపించి వ్యధపెట్టింది. ఆ ఆలోచనలతో అతను కన్నుమూశాడు. కొంచెం కునుకు పట్టింది. ఇంతలో హఠాత్తుగా తలుపు తీసిన చప్పుడై కన్ను తెరిచి చూశాడు. సావిత్రి వెనుక మోక్షద ఉత్తరం చేత పట్టుకొస్తోంది. ఉత్తరం సతీషుని చేతికిచ్చి, చూడు బాబు, అమ్మగారు ఏమని రాశారో అన్నది మోక్షద. సతీషుడు ఉత్తరం చూచి ఆవలిస్తూ, ఇంకా 2 నెలలకు గాని రాదట అన్నాడు. ఇంకేమీ సంగతులు లేవు? సతీషుడు ఉత్తరం మోక్షద చేతికి తిరిగిస్తూ, విశేషాలేమీ లేవు అన్నాడు. నా జీతం సంగతి? ఏమీ లేదు. జీతం సంగతి లేదనేటప్పటికీ మోక్షద రుసరుసలాడుతూ, ఆ సంగతి ఎందుకు రాస్తారు? అనవసరమైన సోదంతా రాస్తారు కానీ అని సతీషుని చేతిలోంచి ఉత్తరం తీసుకుని, సావిత్రి, దీనికి రేపు జవాబు రాయాలి. బాబుగారికి భోజనం చెయ్యబెట్టేది ఎప్పుడే, పొద్దుపోవటం లేదు అన్నది. బ్రాహ్మణుడు సంధ్య వార్చకుండానే భోంచేస్తాడా ఏమిటి అన్నది సావిత్రి. మోక్షద అసలే రుసరుసలాడుతూ ఉంది. మరింత మండిపడి, నీ తెలివి తెల్లారా? వీరేమైనా పురోహితులా, పూజారులా సంధ్య వార్చడానికి అన్నది. సతీషుడు నవ్వి, మర్చిపోయావా ఏమిటి మోక్షద? నేను మా ఇంటి దగ్గర కూడా నిత్యం సంధ్యావందనం చేస్తూ ఉండేవాడినే కదా అన్నాడు. మోక్షద కొంచెం సిగ్గుపడి, అవునవును, నా మరుపు మండిపోను. సావిత్రి వంక చూసి, చూడమ్మా, లే, ఆలస్యం చేయక అని వెళ్ళిపోయింది. 1 గంట సేపటి తర్వాత సతీషుడు ఒంటరిగా కూర్చొని భోంచేస్తున్నాడు. గదిలో ఎవరూ లేరు. మోక్షద వరండాలోంచి ఇది చూసి మండిపడుతూ వంటింట్లోకి వెళ్ళింది. సావిత్రి మెదలకుండా కూర్చుని ఉంది. ఏమే సావిత్రి, ఇవాళ నీ తెలివితేటలన్నీ ఏమైనాయే? ఏ ముష్టివాడికో పెట్టినట్టు పళ్ళెల్లో కాస్త కూడేసి నువ్వు ఇక్కడికొచ్చి కూర్చున్నావు అన్నది మోక్షద. సావిత్రి ఏదో ఆలోచించుకుంటూ ఉంది. త్రుళ్ళిపడి, ఏమైనా అవసరమైతే వారే పిలుస్తారు అన్నది. నీది ఇటువంటి పాడుబుద్ధి కాకపోతే ఇలా ఎందుకుంటావు? ఇలా పొరిగింటి చాకరీ చేసుకుని పొట్ట బూసుకునే అవసరం ఎందుకు వస్తుంది? నువ్వే 4 నౌకర్లను పెట్టుకుని జకారుగా ఉండేదానివి. సావిత్రి నవ్వి, రెక్కల కష్టం చేసుకుని పొట్ట పోసుకుంటే ఏం తప్పు పిన్ని? ఇదేమైనా చెయ్యకూడని పనా ఏమిటి అన్నది. తప్పకుండాను. నా వయసులో కాకపోయినా నీ వయసులో అది చెయ్యకూడని పనే. అక్కడ బాబుగారికి భోజనం పెట్టి ఇక్కడ కూర్చున్నావు కానీ వెళ్ళి దగ్గర కూర్చో. అదృష్టం కలగటానికి ఎంతోసేపు పట్టదు అన్నది మోక్షద. సావిత్రి వెళ్ళబోతూ ఈ మాట విని స్తంభించిపోయి, ఆ వాగుడేమిటి, వారు వింటారు అన్నది. వినర్లే, ముందు నువ్వు వెళ్ళు. ఇదిగో ఇంకొక సంగతి, భగవంతుడు నీకు కళ్ళు ఇచ్చింది మూసుకుని ఉండడానికి కాదు, కొంచెం తెరుచుకునుండు. మనిషి తత్వం గ్రహించు అన్నది మోక్షద కొంచెం లాలింపుతో. సరే అని సావిత్రి నవ్వుతూ 2 అడుగులు వేసేటప్పటికీ మోక్షద మళ్ళీ పిలిచి, ఇటురా సావిత్రి, ఈ మాట వినిపో అన్నది. సావిత్రి వెనక తిరిగి వచ్చి, ఏమిటి అన్నది. మంచి బెనారస్ చీర తీసిస్తాను, కట్టుకు వెళ్ళు. సావిత్రి నవ్వు ఆపుకొని, నువ్వు తీసుంచు, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయింది. సతీషుని భోజనం అయిపోయింది. సావిత్రి గదిలోకొచ్చి, కునికిపాట్లు పడుతూ భోంచేస్తున్నారేమిటి అన్నది. సతీషుడు తల ఎత్తి, లేదు అన్నాడు. కానీ నిద్ర అమ్మవారు కళ్ళ మీదకొచ్చి కూర్చున్నట్టుంది. నిన్న రాత్రి తెల్లవార్లు నిద్రలేకపోవటం వల్ల నిజంగా అతనికి నిద్ర పడదోసుకొస్తోంది. దీన్ని ఒప్పుకుంటూ, నిద్ర వస్తూనే ఉంది అన్నాడు. ఇంకో పూరి తీసుకోండి అన్నది సావిత్రి. సతీషుడు గాభరాతో, వద్దొద్దు, చాలు, ఏమీ అవసరం లేదు, ఇక తినలేను అన్నాడు. బయట చప్పుడు విని మోక్షద వచ్చి నుంచున్నదని తెలుసుకుంది సావిత్రి. ఆమెకు వినిపించేట్టు, నాకొక మంచి బనారస్ చీర కొనిపెట్టరు బాబు అన్నది. ఆమె ఏనాడు ఏమీ అడిగి ఎరుగదు. ఈ మాట విని సతీషుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
మోక్షద వచ్చి చాటున నుంచున్న సంగతి అతనికి తెలియదు. ఆమె ముఖం కేసి చూసి, నిజంగానా అన్నాడు. నిజం కాక అబద్ధమా ఏమిటి? కట్టుకునేది ఎప్పుడు? భగవంతుడు కట్టుకునే అవకాశం ఇవాళ కలిగించకపోతే ఇంకేనాడూ కలిగించడు. అదేమీ అడ్డంకి కాదు. నేను చాకరీ చేసుకుని బతుకుతున్నానని మా పిన్నికి నా మీద చాలా కోపంగా ఉంది. అందుకని చాకరీ చేయకుండా కాలు మీద కాలు వేసుకుని తినే అవకాశం ఎప్పుడు కలుగుతుందా అని ఆలోచిస్తున్నాను. మంచిదేగా? అది చాలదు, ఒక దాసీదాన్ని కూడా పెట్టుకోవాలి. మీకే అని మాట ముగీక ముందే నోట్లో గుడ్డ పెట్టుకుని నవ్వు హప్పుకుంటోంది. బాబుగారు సావిత్రిని ఎరిగినట్లున్నారు. మళ్ళీ సావిత్రి వంక చూసి, ఈ ముసలదానితో ఈ వేళాకోళమేమిటే? ముందుగా చెప్తే నీ బంగారం ఏమి ఊడిపోయేది? ఏవైనా చాలా సంతోషమైన విషయం అని మెల్లగా బయటికి వెళ్ళిపోయింది మోక్షద. భోజనం అయిన తర్వాత సతీషుడు మళ్ళీ మంచం మీదకొచ్చి కూర్చున్నాడు. సావిత్రి తాంబూలం తీసుకొచ్చి ఇచ్చి నవ్వుకుంటూ వెళ్ళి ఎదురుగా పీట మీద కూర్చుంది. సతీషుని హృదయంలో తలవని తలంపుగా ఒక్కసారి తుఫాన్ చెలరేగింది. రక్తమంతా పరుగులెత్తుతూ ఉంది. శరీరం రోమాంచితమైంది. సిగరెట్టు పీల్చడానికి కూడా శక్తి లేకపోయింది. కొంచెం సేపు ఉన్న తర్వాత సావిత్రి హఠాత్తుగా, చాలా పొద్దుపోయింది, ఇక ఇంటికి వెళ్ళరు అన్నది తల ఎత్తి. వెళ్ళక ఎక్కడ ఉంటాను అన్నాడు సతీషుడు శుష్క స్వరంతో. ఇక్కడ ఉండకూడదు, వెళ్ళి చేసేది మాత్రం ఏముంది? పిన్ని ఇంకా మేలుకునే ఉంటుంది. నేను వెళ్ళి ఆమె గదిలో పడుకుంటాను, మీరిక్కడ పడుకోవచ్చు అని సావిత్రి సతీషుడి మొహం కేసి చూడసాగింది. సతీషుడు ఒక్క క్షణంసేపు మెదలకుండా కూర్చొని, కాదు వెళ్తానులే అన్నాడు. వెళ్దురుగానిలే, కొంచెంసేపు కూర్చోండి అని సావిత్రి తలుపు వారగా వేసొచ్చి ఎదురుగా కూర్చొని, ఒకవేళ ఈ సంగతి మెస్లో తెలిస్తే అన్నది. ఎలా తెలుస్తుంది? నేను చెప్తే? ఏమని చెప్తావు? అసలు ఏమైనా ఉంటేగా చెప్పటానికి. సావిత్రి చిరునవ్వుతో, ఏమీ లేదు, నిజంగానా అన్నది. సతీషుడు మాట్లాడలేదు. సావిత్రి మృదుస్వరంతో, చెప్పేది ఏమీ లేకపోతే సరి, మెదలకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇంకా ఆ దుర్బుద్ధి గనక లోపల పెట్టుకుని ఉన్నారంటే అంతా బట్టబయలు చేసేస్తాను తెలుసా అన్నది. సతీషునికి ఈ మాటలేమీ అర్థం కాలేదు. కొంచెంసేపు మెదలకుండా ఉండి, చేస్తే నాకు కలిగే నష్టమేముంది? మెస్లో నాకు విరోధులెవరూ లేరు అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఈ బాధ్యత స్వయంగా మా పిన్ని తీసుకుంటూ ఉంటుంది. ఆమె నాలుకను కట్టివేసేదెలా? మోక్షద పేరు విని లోపల కొంచెం భయపడ్డాడు. కొంచెం సేపుండి, 4 రూపాయలు చేతిలో పెడితే సరి అన్నాడు. 4 రూపాయలు చేతిలో పెడితే సరిపోతుందా? అనవసరంగా డబ్బు వ్యయం చేయటమే కానీ దాని నాలుకను కట్టివేయడం కష్టం. ఆమెను డబ్బుతో వశం చేసుకోగలం, కానీ నన్ను? ప్రేమతో సతీషుడు ఒక్కసారి అనేశాడు. సావిత్రి నవ్వు ఆపుకుని, మీరు 4వ వారు అన్నది. అంటే అంటే ఇంతకుముందు మరి 3 మహాశయులు కూడా నాకు ఈ వస్తువే బహుకరిద్దామనుకున్నారు. నువ్వు తీసుకోలా? లేదు, మలినం పోగు చేసుకుని దాచుకోవటానికి నా దగ్గర చోట్లేదు. సతీషుడు మౌనంగా కూర్చున్నాడు. అతనికి మధ్యాహ్నం జరిగిన సంగతులన్నీ జ్ఞాపకం వచ్చాయి. దాంతోపాటు అతని హృదయంలో ప్రేమ నదుల ఆటుపోట్లు కూడా ప్రారంభమైనాయి. అతను సావిత్రి మాటలు వేళాకోళమని గ్రహించలేదు. హఠాత్తుగా, వాళ్ళు ఒట్టి వెర్రిబాగుల వాళ్ళు, ఏమీ కష్టం లేకుండా మడత పెట్టి పెట్టిలో పెట్టుకునే వస్తువును ఇస్తామనవలసింది. నేను వాళ్ళకన్నా తక్కువ వాణ్ణేమీ కాదు. మీ దృష్టిలో ప్రేమ చాలా దయనీయమైనది, ఘృణీతమైనదిగా కనబడుతుందని మర్చిపోయాను. ఈ వయసులో ఇంత మరుపు ఉండకూడదు. సరే, వెళ్తున్నాను అన్నాడు. ఈ మాటలు సావిత్రి హృదయంలో శూలంలా గుచ్చుకున్నాయి. మీకు అని సతీషుడు ఆమెను ఏ శ్రేణిలో చేర్చాడో సావిత్రి గ్రహించకపోలేదు. పరిహాసం పోట్లాటలోకి మారడం చూచి ఆ మెదలకుండా ఊరుకుంది, కానీ సతీషుడు ఊరుకోలేదు. గేలంలో పడిన చేప కొట్టుకుంటూ ఉంటే ఒడ్డు నుండి తమాషా చూచినట్టు నా హృదయాన్ని గేలంలో వేసి తన్నుకులాడుతూ ఉంటే తమాషాగా చూస్తున్నావా అన్నాడు. సావిత్రి ఈసారి సహించలేకపోయింది. చివ్వున లేచి నుంచుని,
నువ్వు గేలంలో పడినా తప్పుకుపోతావు. ఇంకా తన్నుకుంటూ ఉంటే తమాషా ఏం చూస్తాను అన్నది. సతీషుడు ఎగతాళిగా అలాగా అన్నాడు. కాకపోతే అని అతని ముఖం కేసి మిర్రి మిర్రి చూచి, చరిత్రహీనుడా, భోగంగాని ప్రేమ చూపించి నా ముందు ప్రేమ డంబాలు కొడుతున్నావా? నా ఇంట్లో కూర్చుని నన్ను అవమానపరచక వెంటనే ఇక్కడి నుంచి పో అన్నది. ఈ మాటకు సతీషుడు ఎత్తి పొడుపుగా, చరిత్రహీనుడు? సావిత్రి, మీ తల్లిదండ్రులు నీ పేరు చాలా బాగా ఆలోచించి పెట్టారు అన్నాడు. సావిత్రి హృదయం ఉక్రోషంతో మండిపోతూ ఉంది. వెళ్ళిపో అని అరిచింది. సతీషుడు క్రోధావమానాలతో ఆమె వంక కన్నెత్తి చూడకుండానే, కానీ వెళ్ళబోయే ముందు పైట చెంగుతో మళ్ళీ ఒకసారి పాదాలు తొడవ్వు, లేకపోతే ఇంకేదైనా వంక ఉంటే చూడు అన్నాడు. తలవని తలంపుగా ఒక్కసారి మొహం కేసి చూసుకున్నారిద్దరు. సావిత్రి కొంచెం దగ్గరకొచ్చి, నువ్వు కసాయి కంటే కఠినమైన వాడివి, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ పాదాల ముందు తల బద్దలు కొట్టుకొని చస్తాను అన్నది బిగ్గరగా. తీవ్రమవుతున్న సావిత్రి కంఠస్వరం చూసి సతీషుడు భయపడి మెదలకుండా వరండాలోకి వచ్చి ఆగిపోయాడు. అంతా చీకటిగా ఉంది. దారి కనపడటం లేదు. జేబులో చేయి పెట్టి చూశాడు. అగ్గిపెట్టలేదు. ఏమీ తోచక 5 నిమిషాలు మెదలకుండా నుంచుని మళ్ళీ సావిత్రి గది వైపుకు బయలుదేరాడు. వాకిట్లోకి వచ్చి చూశాడు. సావిత్రి చాప మీద పడి ఉంది. సావిత్రి అని మెల్లగా పిలిచాడు, పలకలేదు. మళ్ళీ పిలిచాడు, పలకలేదు. మొహం దగ్గరికి వెళ్ళి వంగి చూశాడు. కళ్ళు మూసుకుని ఉన్నాయి. కొంచెం అనుమానంతో నొసటి మీద చెయ్యేసి చూసి స్మృతి తప్పి పడిపోయిందని గ్రహించాడు. కొంచెం భయంతో చైతన్యశూన్యమైన సావిత్రి శరీరాన్ని మెల్లగా మంచం మీద పడుకోబెట్టి గుడ్డ తడిపి ముఖమంతా తుడిచాడు. విసనకర్రతో విసిరాడు. 2-3 నిమిషాలకు సావిత్రి కళ్ళు తెరిచి తొలగిపోయిన పైట సర్దుకుని ఉత్తిగిలుతూ, ఇంకా నువ్వు వెళ్ళలేదు అన్నది. సతీషుడు విసనకర్రతో విసురుతున్నాడు. సావిత్రి మంచం మీద నుంచి లేచి దీపం తీసుకుని వరండాలోకి వచ్చి, దారి చూపిస్తాను, దిగి వెళ్ళిపో అని దీపం పట్టుకుని వాకిటి పక్కగా నుంచున్నది. సతీషుడు బయటకొచ్చి తల ఎత్తి ఏదో చెప్పబోతూ ఉండేటప్పటికి, చాలు, ఇంకేం చెప్పనవసరం లేదు. నీ శరీరాన్ని ఇదివరకే మలినపరిచాను. అది ఏనాడైనా మసైపోయేదేగా. కానీ ఒక అస్పృశ్యురాలైన కులటను ప్రేమించి భగవంతుడిచ్చిన ఆత్మను కూడా మలినపరచకు. రేపే మెస్సును వదిలిపెట్టి నువ్వన్నా వెళ్ళు, లేకపోతే నేనన్నా వెళ్తాను అని సావిత్రి సమాధానానికి ఎదురు చూడకుండానే ఠక్కున తలుపు వేసుకుంది. సతీషుని హృదయం హైరానా పడుతూ ఉంది. సావిత్రి అతన్ని ఎందుకు ఆకర్షిస్తూ ఉందో, దగ్గరకు వెళ్ళిన తర్వాత నిర్దయగా ఇలా గాయపరిచి ఎందుకు దూరంగా తొలగిపోతూ ఉందో రాత్రి తెల్లవార్లు ఆలోచించినా అతనికి అర్థం కాలేదు. నిన్నటి రాత్రి మాటలు ఇంతవరకు అతని హృదయాన్ని చీల్చివేస్తున్నాయి. ఆ ఆరాటంతో పొద్దున్నే లేచి వెళ్ళి ఇల్లు కుదుర్చుకు వచ్చి సామానంతా మూట కట్టసాగాడు. ఇది చూచి మెస్సు వారందరికీ ఆశ్చర్యం వేసింది. ఆఖరికి బిహారీ కూడా ఆశ్చర్యంతో, ఇంటికి వెళ్తారా బాబుగారు అని అడిగాడు మెల్లగా. సతీషుడు 5 రూపాయల నోటు చేత తీసుకుని, ఇంటికి వెళ్ళటం లేదు బిహారీ, స్కూలుకు దగ్గరగా ఒక ఇల్లు దొరికింది, అక్కడికి వెళ్తున్నాను అన్నాడు. బిహారీ ఒక నిమిషం సేపుండి, సావిత్రి ఇంకా రాలేదు అన్నాడు. సతీషుడు తల ఎత్తకుండానే, రాలేదా, సరే సామాన్ సర్ది ఉంచు, నేను ఇంతలో రాఘవ బాబు గారి దగ్గరికి వెళ్ళి లెక్కలు చూసుకొని వస్తాను అని తిన్నగా అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే అందరూ గుట్టు చప్పుడుగా ఉండడం చూచి తన్ను గురించే ఏదో చర్చ జరుగుతూ ఉందనుకున్నాడు సతీషుడు. రాఘవ బాబు నవ్వుముఖంతో, ఇవాళ హఠాత్తుగా ప్రయాణం కట్టారెక్కడికి అన్నాడు. సతీషుడు చేతిలో నోటు టేబుల్ మీద పెడుతూ, హఠాత్తుగానే వచ్చాను, హఠాత్తుగానే వెళ్తున్నాను, లెక్క చూసి ఈ 5 రూపాయలు చాలకపోతే కబురంపించండి, తక్కింది పంపిస్తాను అన్నాడు. ఎక్కడికి కబురంపించమంటావు అని అడిగాడు రాఘవబాబు. మా స్కూల్ అడ్రస్కి ఒక కార్డు రాసి పడేయండి, నాకు చేరుతుంది అని అక్కడ నుంచోకుండానే బయటికి వెళ్ళిపోయాడు సతీషుడు. గదిలోంచి పక్క పక్క నవ్వు వినిపించింది. అతను వెళ్ళిపోగానే బిహారీ చేతుల్లో ఉన్న మూట తలుపు చాటున పెట్టి, లెక్క చూసి నా 15 రోజుల జీతం ఇచ్చేయి బాబు, నేను కూడా సతీష్ బాబు గారి వెంట వెళ్ళిపోతాను అన్నాడు రాఘవ బాబుతో.
రాఘవబాబు ఆశ్చర్యంతోనూ క్రోధంతోనూ, వెళ్తే ఇక్కడ పని ఎవరు చేస్తారు? నీ చిత్తం వచ్చినప్పుడు వెళ్ళటానికేనా? అందుకేనా నిన్ను పెట్టుకున్నది అన్నాడు. నేను వెళ్ళక తప్పలేదు బాబు అన్నాడు బిహారీ. రాఘవబాబు కళ్ళెర్రజేసి, అయితే ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పా చేయకుండా మధ్యలో వెళ్ళిపోతానంటే ఇక్కడ పని పాటలు అన్నాడు. నాకేం తెలుసు బాబు, ముందు నా జీతం ఇవ్వండి, వెళ్ళి సామాను సర్దుకోవాలి అన్నాడు బిహారీ. రాఘవబాబు ఏమీ మాట్లాడకుండా కోపంతో గబగబా సతీష్ని గదిలోకి వచ్చి, మీరు మెస్సును నాశనం చేయదలుచుకున్నారా సతీష్ బాబు అన్నాడు. సతీషుడు తల వంచుకుని బెడ్డు చుడుతున్న వాడల్లా తల ఎత్తి, ఏం చేస్తున్నాను అన్నాడు. రాఘవబాబు ఉద్దండ భావంతో, పని మనిషి రాలేదు, అది అసలే ఎగ్గొట్టినట్టు కనబడుతూ ఉంది. ఇప్పుడు బిహారీని కూడా మీ వెంట తీసుకెళ్తుంటే మెస్ ఏమవుతుంది? నేరం చేసేదొకరు, శిక్ష అనుభవించేది మరొకరునా అన్నాడు. సతీషుడు ఆశ్చర్యంతో, మీ మాటలు నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. సతీషుడు ఆశ్చర్యంతో, మీ మాటలు నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. ఎలా అర్థమవుతాయి? అర్థం కాకుండా ఉంటేనే మజా. మీ అంతటా మీరే మర్యాదగా వెళ్ళిపోతున్నారు, లేకపోతే మేమే పంపాల్సి వచ్చేది. మానవునికి కొంచెం పరోపకార బుద్ధి కూడా ఉండటం మంచిది అన్నాడు. సతీషుడు మండిపడి దగ్గరికొచ్చి, మీరనే మాటలు ఏమిటి అన్నాడు. మామూలు మాటలే, మీకు అర్థం కావటం లేదు. మీరు చేసే పనులు, మీ నడత మాకు తెలియకపోలేదు సతీష్ బాబు. పెందలాడే దయచేస్తున్నారు, మంచిది. ఇంతకాలం నుండి పాముకు పాలు పోసి పెంచిన ప్రతిఫలం ఇదంతా అన్నాడు రాఘవబాబు ఈర్ష్యతో. సతీషుడు రాఘవబాబు చేయి పట్టుకుని, మీరు మాట్లాడే మాటలన్నీ ఏమిటి? రాఘవబాబు ఎదిరించి చెయ్యి లాక్కుని, తెలియనట్టు నటించక త్వరగా దయచేయి అన్నాడు. ఇంతలో బిహారీ వచ్చి, వారి మాటలకే గాని పోనీ బాబు, వారికి ఎందుకు మంటగా ఉంది నాకు తెలుసు, తర్వాత చెప్తాలే, ముందు సామాను సర్దుకుందాం రండి అన్నాడు. రాఘవబాబు ఉక్రోషంతో మండిపడుతూ వెళ్ళిపోయాడు. సతీషుడు బల్ల మీద కూర్చొని, అసలు సంగతి ఏమిటి అన్నాడు. నేను కూడా మీ వెంట వస్తాను బాబు, ఇక్కడ ఉండను అన్నాడు బిహారీ. సతీషుడు ఆశ్చర్యంతో, నా వెంట వస్తే ఇక్కడ పనులెవరు చేస్తారు అన్నాడు. బిహారీ తొణుకు బెణుకు లేకుండా, ఏమో నాకు తెలియదు బాబు, నేను కూడా మీ వెంట వస్తాను, మీకు నౌకరు లేకుండా ఎలా జరుగుతుంది అన్నాడు. అసలు సంగతి సతీషునికి ఇప్పటికి అర్థమైంది. కొంచెంసేపు మెదలకుండా ఉండి, బిహారీ, నువ్వు ఈ సంగతి మొదటే చెప్పుంటే అన్నాడు. బిహారీ మాట్లాడలేదు. మెదలకుండా సామానంతా మూటకట్టి నెత్తిన ఎత్తుకుని బయలుదేరాడు. కొత్త ఇంట్లోకి వచ్చి సతీషుడు, తను ఇలా ఎందుకు వచ్చాడా? ప్రతివాడు తనను అవమానం చేస్తూ ఉంటే తన శక్తి ఆవగింజంతైనా తగ్గకపోయినా ఎందుకు సహించి ఊరుకుంటున్నానా అని ఆలోచించసాగాడు. అతనికి తన హృదయ దౌర్బల్యం మీద అసహ్యం కలిగింది. బదులు తీర్చుకునే సామర్థ్యం ఈనాడు తనలో ఏమైంది? రాఘవబాబు అని పోయిన మాటలు ఆ రాత్రి ఘటననే సంకేతిస్తున్నాయి. విపినుని బంటులు రగ్గులోంచి బయటికి లాగి తనను ఎలా తీసుకువెళ్ళింది? చీకట్లో మెట్ల మీద ఎలా పడి ఉన్నది? శబ్దార్థ అలంకారాలతో నవ్వుకుంటూ చర్చించుకుని ఉంటారని తలుచుకోగానే అతని హృదయం కంపించిపోయింది. వాళ్ళందరి ముందు రాఘవబాబు తనను అవమానపరిచి పంపాడు. ఈ మాట విని సావిత్రి ఏమనుకుంటుంది? ఏమీ అనుకోదు. మెదలకుండా నిస్తబ్దతతో విని ఊరుకుంటుంది. సమాధానమేమీ ఇవ్వదు. ఇంతలో బిహారీ వచ్చి, స్నానానికి వేళయింది లేవండి అన్నాడు. ఇవాళ అతని కంఠంలో విశేషార్థమొచ్చే ధ్వని ఏదో వినబడుతూ ఉంది. సతీషుడు వెంటనే లేచి నుంచుని అంగవస్త్రం పైన వేసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు. హృదయం ముక్కలు ముక్కలైపోతున్నప్పుడు కూడా ప్రపంచంలోని ఏ చిన్న పనిని ఉపేక్షించలేం. అతను స్కూల్కని పుస్తకాలు పట్టుకొని బయలుదేరాడు, కానీ క్లాస్కు వెళ్ళలేదు. బయటే అటు ఇటు తిరిగి వచ్చేటప్పటికీ ఒకసారి అతని హృదయం అంతా నిరాశతో నిండిపోయింది. సామాను చక్కగా పొందికగా సర్దటానికి బిహారీ అనేక ప్రయత్నాలు చేశాడు, కానీ అది చూడగానే బిహారీకి ఇది ప్రథమ ప్రయత్నమని సతీషుడు గ్రహించాడు. అతని ఆంతర్యంలో బాధ కలిగింది. బిహారీ షర్బత్ చేసుకొచ్చాడు. తాంబూలం సిగరెట్టు తీసుకుని వచ్చి ఇచ్చాడు. అలవాటు లేని ఆ వృద్ధుని పనులు చూసి
సతీషునికి నవ్వుకు బదులు ఏడుపొచ్చింది. రాత్రి పక్క మీద పండుకొని అయిందేమిటో అయిపోయింది, ఇంకా ఆ ప్రమేయమే మనసులోకి రానివ్వకూడదు అనుకున్నాడు. అతను కలకత్తా చదువు కోసమే వచ్చాడు, దానికోసమే ఉంటున్నాడు. ఉండలేకపోతే తిరిగి వెళ్తాడు. ఇంత అవమానం చేసినా ఎంతసేపు అతని మనసు ఆమె ధ్యాసలోనే ఉంటుంది. బిహారీకి ఇదంతా తెలిసి ఉన్నా కూడా సానుభూతి చూపించడానికి ధైర్యం చాలక తల వంచుకుని మెదలకుండా మండిగం మీద కూర్చున్నాడు. కొంచెంసేపుండి, దీపం పెద్ద చెయ్యనా బాబు అన్నాడు. పెద్దదిగా చెయ్యి. అయితే నువ్వెక్కడ పడుకుంటావు? ఇక్కడే వాకిటి దగ్గర చాపేసుకున్నాను. ఈ ఇంట్లో నౌకర్లు పడుకోవడానికి వేరే స్థలమేమీ లేదు. కింద ఉంది బాబు, కానీ రాత్రిపూట మీకేమైనా అవసరమైతే. ఏమీ అవసరం రాదులే, కిందకెళ్ళి పడుకో. వాకిట్లో మంచులో ఏం పడుకుంటావు? మంచెక్కడ బాబుగారు అని బిహారీ ముసుగు పెట్టుకుని పడుకున్నాడు. కొంచెంసేపుండి, ఎంత పొద్దుపోయింది బిహారీ అన్నాడు సతీషుడు. అట్టే పొద్దవలేదు, 10 గంటలు కొట్టుంటారు. సతీషుడు మళ్ళీ కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, అయితే బిహారీ, నీకు సావిత్రి ఇల్లు తెలుసా అన్నాడు. బిహారీ దిగ్గున లేచి కూర్చుని, ఎందుకు తెలియదు, ఎన్నిసార్లు ఆమెను ఇంటికి తీసుకెళ్ళి పంపించొచ్చాను. సతీషుడు తర్వాత ఇంకేం అడగలేకపోయాడు. సతీషుడు మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తున్నాడు. సెలవిస్తే చూచి 1 గంట సేపట్లో తిరిగి వస్తాను. పొద్దున కూడా మెస్లో పనికి రాలేదు, లేవలేదేమో అన్నాడు బిహారీ. వద్దులే అన్నాడు సతీషుడు. బిహారీ మనసులో చాలా వ్యాకులపడ్డాడు. రోజులాగా ఇవాళ అతనికి మాట్లాడే సామగ్రి తగినంత ఉన్నా కూడా మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. కొంచెంసేపు ఉండి, కొత్త చోట నిద్ర పట్టనట్టుంది, లేచి సిగరెట్లు తీసుకురానా బాబు అన్నాడు. సతీషుడు ఏదో ధ్యాసలో ఉండి ఈ మాట వినలేదు. ఏదైనా సమాధానం వస్తుందని తలెత్తి చూస్తున్న బిహారీ విసిగి నిండా ముసుగు పెట్టుకుని పడుకున్నాడు. మర్నాడు సతీషుడు స్కూలుకు వెళ్ళిపోయాడు. బిహారీ పనిపాటలన్నీ ముగించుకుని ఇల్లు కొత్త వంట మనిషికి అప్పగించి 15 రోజులు జీతం వసూలు చేసుకోవాలనే వంకతో పాత మెస్సుకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ రాఘవ్ బాబు ఆఫీసుకు వెళ్ళిపోయాడని విని వంటింటి ముందుకొచ్చి, నమస్కారం పంతులు గారు అన్నాడు బిగ్గరగా. వంట బ్రాహ్మడు గంజాయి చిలుము గొట్టం చేత పట్టుకుని దర్వాజా నానుకుని కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చొనున్నాడు. త్రుళ్ళిపడి లేచి, నమస్కారం బిహారీ, రారా కూర్చో అన్నాడు. బిహారీ దగ్గరకొచ్చి కూర్చున్నాడు. బ్రాహ్మడు అంగవస్త్రం మూట విప్పి కొంచెం గంజాయి బిహారీ చేతుల్లో వేస్తూ, ఏమిటి సంగతులు, అక్కడ వంటెవరు చేస్తున్నారు అన్నాడు. బిహారీ లేచి 2-3 నీటి బొట్లు అరచేతిలో వేసుకొచ్చి, ఒక దక్షిణాది బ్రాహ్మడు దొరికాడు, ఒట్టి పశువు అన్నాడు. వంట బ్రాహ్మడు కులాసాపడి తలకాయ ఊగిస్తూ, బ్రహ్మదేవుడు వీళ్ళకి తోకలు ఎందుకు పెట్టలేదు, అదే ఆశ్చర్యం. ఇక్కడ కూడా నిన్న ఒక అడవి మనిషిని తీసుకొచ్చారు. వాడి తెలివితేటలను గురించి నీకేం చెప్పను బిహారీ. వాడి సత్తా కనుక్కుందామని చేతిలో కాస్త గంజాయి వేసి నలపరా అన్న. చెబితే నమ్మవు గాని బిహారీ, ఎందుకు పనికి రాకుండా చేశాడనుకో. కానీ మీకక్కడ అంత కష్టం ఉండదనుకుంటాను. సావిత్రి చాలా తెలివైన పిల్ల. ఎంత మూర్ఖునికైనా 2 రోజుల్లో పనిపాట్లన్నీ నేర్పుతుంది అన్నాడు. ఆ వంటవాడు కూడా పనిపాటలన్నీ ఆమె దగ్గర నేర్చుకునే ఇంత నిపుణుడు అయ్యాడు. వెంటనే వండటం, దింపటం, వడ్డించడంతో ప్రాణాలు పోతాయి. ఈ బాబుల్ని సంతృప్తిపరచటం సామాన్యమైన విషయం కాదు. ఎవరు పడితే వాళ్ళు చేస్తామంటూ బయలుదేరడానికి. నేనిక్కడ వీళ్లతో వేగలేను బిహారీ. సావిత్రికి నేను చెప్పానని చెప్పు. ఆమె నా సంగతికి చెప్పగానే వెంటనే వెళ్ళి, ఆ బ్రాహ్మణ దేవతను తీసుకురా బిహారీ, నెలకు 2 రూపాయలు ఎక్కువైతే మాత్రమే అంటుంది. నేను వస్తానంటే సతీష్ బాబు కూడా కాదనడు. నేను వారి స్వభావం బాగా ఎరుగుదును. అన్నిటికంటే గొప్ప విషయం, బ్రాహ్మణస్య బ్రాహ్మణో గతి. నాకు 2 రూపాయలు ఎక్కువిస్తే వారికి తక్కువయ్యేది ఏమీ లేదు అన్నాడు. బిహారీ అతని మాటలు విన్న తర్వాత, సావిత్రి అక్కడ లేదు పంతులు గారు అన్నాడు. వంట బ్రాహ్మడికి ఈ మాటల యందు నమ్మకం లేక నవ్వి, నేను చెప్పానని చెప్పు, చూద్దాం ఏమవుతుందో అన్నాడు. బిహారీ తల వంచుకుని గంజాయి నలుపుతున్నవాడలా తల పైకెత్తి, నిజంగా పంతులు గారు, సావిత్రి అక్కడ లేదు అన్నాడు గంభీరంగా. ఇంత గంభీరంగా అన్న మాటలు బ్రాహ్మణుడు నమ్మక తప్పదు.
ఆశ్చర్యంతో. ఇక్కడికి కూడా రావటం లేదు. ఇంకా మరి 24 గంటలు రాఘవ్ బాబు సతీషుని గురించి అలా తిడుతూ తిరుగుతాడెందుకు? నువ్వు ఒకసారి ఆమె ఇంటికి వెళ్ళి చూచిరా అన్నాడు. బిహారికి ఆ బ్రాహ్మడి యందు అతి శ్రద్ధాభక్తులు. గంజాయి పొడుము అతని చేతిలో వేసి, అయితే సతీష్ బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎందుకని అనుకుంటున్నారు వారు? స్కూలుకి దూరమైపోయిందనే? అసలు మర్మం ఇంకా వేరే ఏదో ఉందనుకుంటున్నాను నేను అన్నాడు. బ్రాహ్మణుడు చిలుము వెలిగించుతూ, అవును, ఏదో కుంభకోణం ఉన్నట్టుంది అన్నాడు. తరువాత బిహారీ 2 గంజాయి దమ్ములు లాగి సావిత్రి ఇంటికి బయలుదేరాడు. సావిత్రికి జబ్బు చేసిందేమోనన్న సందేహంతో సావిత్రి ఇంటికి వెళ్ళాడు. తలుపు తీసే ఉంది. తిన్నగా లోపలికి వెళ్ళి చూచి స్తంభించిపోయాడు. విపినుడు తప్పతాగి నిషాతో బల్ల మీద పడి ఉన్నాడు. సావిత్రి దగ్గరనే కింద కూర్చుని ఉంది. బిహారిని చూడగానే ఆమె మొహం ఒక్కసారి వెలవెలాపోయింది. కానీ వెంటనే తమాయించుకొని బయటకొచ్చి, రా బిహారీ అని అతన్ని వంట ఇంటి వసారాలోకి తీసుకెళ్లి చాప వేసి కూర్చోబెట్టింది. తను దగ్గరగా బల్ల మీద కూర్చొని, అంతా బాగున్నారా బిహారీ అన్నది. బిహారీ తల తిప్పి అంతా బాగున్నారని చెప్పాడు. తర్వాత సావిత్రికి ఇంకేం మాట్లాడడానికి తోచలేదు. కొంచెం సేపు తర్వాత బిహారీ హఠాత్తుగా లేచి నుంచొని, ఇక వెళ్తాను, చాలా పనుంది అన్నాడు. సావిత్రి శుష్క స్వరంతో, ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావు, కూర్చో అన్నది. ఖాద్, వెళ్తాను అని బిహారీ సాగి వెళ్ళిపోతున్నాడు. సావిత్రి అతని వెనకనే వాకిటి వరకు వచ్చి, మెస్సు వాళ్ళందరికీ నా మీద చాలా కోపం వచ్చిందనుకుంటాను బిహారీ అన్నది. బిహారీ నడుస్తూనే, నాకేం తెలుసు, ఇప్పుడు అక్కడ ఉండటం లేదు అన్నాడు. ఉండటం లేదు? మెస్సు వాళ్ళు తీసేశారా ఏమిటి అన్నది సావిత్రి వ్యగ్రభావంతో. తీసేయలేదు, సతీష్ బాబు ఒక్కడే మెస్సుదులు పెట్టి మరో చోటికి వెళ్ళిపోయాడు. నేను కూడా వారితో పాటు వెళ్ళాను అన్నాడు బిహారీ. అయితే సతీష్ బాబు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు బిహారీ? చాలా గందరగోళం ఉంది అని బిహారీ వెళ్ళబోతుండేటప్పటికీ సావిత్రి అతని పాదాలు 2 పట్టుకుని, కొంచెంసేపు కూర్చో బిహారీ అన్నది వినయంగా. బిహారీ తల తిప్పుతూ, నాకు చాలా పని ఉంది అన్నాడు. అయితే మళ్ళీ రేపు ఒకసారి వచ్చి వెళ్తావు? రాను అన్నాడు బిహారీ కఠినంగా. ఒక క్షణంసేపు అతని మొహం కేసి చూసి సావిత్రి అతని పాదాలు వదిలిపెట్టింది. హృదయంలోంచి దుఃఖం పొర్లుకొచ్చింది. అయినా గంభీరంగా, సరే వెళ్ళిపో, వెళ్ళి ఇక్కడ సంగతులన్నీ వారికి చెప్తావు కదూ అన్నది. ఈ మాట బిహారీ మనసుకు చివుక్కుమనిపించింది. వారు నీ సంగతులేమీ వినదలుచుకోలేదులే అన్నాడు. వినదలుచుకోలేదా? లేదు. సరే, ఎప్పుడైనా వినదలుచుకుంటే చెప్పు అన్నది సావిత్రి శుష్క స్వరంతో. నాది మీ ఆడవాళ్ల లాంటి రాతి గుండె కాదు. నాకు దయాదాక్షిణ్యాలున్నాయి. అతనితో చెప్పటానికి నాకేం పని అని గబగబా బయటకొచ్చాడు. సావిత్రి నిస్తబ్దతతో అక్కడే చతికిలబడిపోయింది. ఇవాళ పొద్దున్నే సావిత్రి పూజ చేసి రావటానికి కాళిక రేవుకు వెళ్ళింది. ఈలోపుగా విపినుడు తాగి తూలుతూ ఎక్కడి నుంచో 2 స్నేహితుల్ని వెంబడి వేసుకొచ్చి 2 రూపాయలు మోక్షదా చేతిలో పెట్టి సావిత్రి గది తాళం తీసుకుని లోపల ప్రవేశించాడు. అంతా తప్పతాగి నిషాతో పడి ఉన్నారు. సావిత్రికి ఈ సంగతులేమీ తెలియవు. 2 జాములైన తర్వాత ఇంటికొచ్చి చూసింది. ఆ ఇంట్లో అద్దెకుంటున్న ఆడవాళ్ళిద్దరూ కూడా తప్పతాగి నిషాతో తెగ తిట్టుకుంటున్నారు. మోక్షద వసారాలు కింద వెలికిలా పడుకొని వికృత స్వరంతో పాటలు పాడుతూ ఉంది. ఇల్లంతా కోడిగుడ్లు చేపల ముళ్లతో నిండి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంది. మోక్షద సావిత్రిని చూడగానే చెదిరిపోయిన చీర సర్దుకొని పరిగెత్తుకొచ్చి కౌగులించుకొని కునిరాగంతో, ఇటువంటి మంచి మహారాజులుండగా ఇంకా నౌకరీ చేసుకోవటం ఎందుకమ్మాయి, నేనేదో బీదముండని అన్నది. మోక్షద నోటి వెంట సారాయి కంపు కొడుతోంది. సావిత్రి ఆమెను ఏవగింపుతో దూరంగా నెట్టి, నువ్వు కూడా తాగుతావేమే, ఈ నిషా ఏమిటి అన్నది. మోక్షద కిందబడి దొర్లుతూ, నిషా, నిషాయే, ఈ వీధిలో ఎవరినడుగుతావో అడుగు. మోక్షద తాగుతుందా లేదా అని. ఏం చెబుతారో, బాగా తాగుతుందంటారు. నేను కూడా రాత్రింబవళ్ళు సారాయిలో మునిగి తేలిన రోజులుండాయి. నిన్నగాక మొన్నటి పిల్లవి, నీకేం తెలుసు అన్నది. ఆమె అరుపులు పెడబొబ్బులతో రెచ్చిపోవడం చూసి నెమ్మదిపరచాలనే ఉద్దేశంతో, నువ్వు ఎప్పుడూ తాగేదానివి కాదుగా పిన్ని, నీకు ఇవాళ ఈ బుద్ధి ఎందుకు పుట్టింది
అని సావిత్రి వినయంగా అడిగింది. మోక్షద క్రుద్ధురాలై, ఏమిటి, నేను తాగను? ఎవరన్నారు తాగనని? ఆ లెక్కకొస్తే నాతో ఎవరైనా సమంగా తాగగలరా? ఎంత తాగినా నాకు తాగినట్టు ఉంటుందనుకుంటున్నావా? కాస్త తోలను కూడా తోలను నేను. ఊరికే దేవురించుకుని తాగాననుకున్నావా? ఇంకా వెళ్ళి బాబుగారిని అడుగు, ఇవిగో 2 రూపాయలు చేతిలో పెడితేనే గాని గ్లాసు ముట్టుకోదు అని సగర్వంగా పైటి చెంగు మూట చూపించింది. సావిత్రి ఆశ్చర్యంతో, బాబుగారు వచ్చారా ఏమిటి అన్నది. రాకపోతే ఈ విందెవరు చేశారు? వారు తాగమనగానే తాగాననుకున్నావా? నాకు సిగ్గు అభిమానాలు ఉన్నాయి అన్నది సగర్వంగా. ఆమె మాటలు విని దూరంగా నుంచుని తిట్టుకుంటున్న స్త్రీలిద్దరూ కూడా దగ్గరకొచ్చి, మాకేనా సిగ్గు అభిమానాలు లేనిది? మేము మాత్రం దేవురించుకుని తాగేమా అన్నారు. వాళ్ళ మాట పూర్తి కాకముందు, మా సావిత్రికే మహారాజులున్నారు. ఆమె చేతిలో 2 నోట్లు చేతిలో పెడితే గాని ఆమె గ్లాసు ముట్టదు అన్నది మోక్షద. ఈ మాటలు విని సావిత్రి క్రోధాభిమానాలతో, అటే వాగక నోరు మూసుకో అన్నది. నోరెందుకు మూసుకుంటాను? అనవలసిందంతా కుండ బద్దలు కొట్టినట్టు అనేస్తాను అన్నది మోక్షద. ఈసారి బిందు అందుకుని, కుండ బద్దలు కొట్టినట్లు అనటం నీకే కాదు, మాకు చేతనవును. 2 రూపాయలు చేతిలో పెట్టేటప్పటికీ గ్లాస్ చేత పట్టుకున్నావు, ఇంకా ఇస్తే అన్నది మోక్షద మండిపడి. చిన్న నోటికి పెద్ద మాటలు ఇంకేదో అనబోయేటప్పటికీ సావిత్రి ఆమెను తీసుకుపోయి గదిలో పెట్టి గొళ్ళెం వేసింది. లోపల నుండి మోక్షద నోటికొచ్చిన తిట్లన్నీ వల్లించసాగింది. సావిత్రి మళ్ళీ తిరిగొచ్చి, మీరు కూడా వెళ్ళిపోండి బిందు, తప్పంత నాది అని బతిమాలి పంపించి వేసింది. సావిత్రికి క్రోధం క్షోభలతో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. సతీషుడు సిగ్గు లేకుండా పట్టపగలు ఇలా తందనాలాడతాడని ఆమె ఎప్పుడూ ఊహించను కూడా లేదు. ఉక్రోషంతో ఆమె హృదయం జ్వాలలెత్తూ ఉంది. 2 రోజుల క్రితం తన చేత నానా మాటలు పడి అవమానంతో వెళ్ళిపోయిన వాడు ఆత్మగౌరవాన్నంతా చంపుకొని సిగ్గు విడిచి వచ్చి హద్దులు దాటి ఇంత నీచంగా ప్రవర్తిస్తాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఏమీ తోచక సావిత్రి శిలలాగా నిలబడింది. గదివైపుకు వెళ్ళటానికి కాళ్ళు ఆడలేదు. ఆ రోజున చేతిలో చేయి వేసి ఇంకెప్పుడు తాగనని ఒట్టు వేసుకుని మళ్ళీ తప్పతాగి నిషాలో ఉన్న వాడి మొహం ఎలా చూడనా అని ఆలోచించసాగింది. ఇంతలో ఇంటి యజమానురాలి పిలుపు వినిపించింది. ప్రయాగలో వెంట్రుకలు తీయించుకు వచ్చిన తర్వాత ఆమె ఆచారాలకు అంతు ఉండటం లేదు. ఆమె ఎక్కడి నుంచో వచ్చి బొమికలు చేపముళ్లతో ఇల్లంతా విరజిమ్మి ఉండడం చూసి మండిపడుతూ, నిన్ను మంచిదారం అనుకున్నాను, ఈ అనాచారమంతా ఏమిటే సావిత్రి అన్నది. నేను పొద్దుట్నుంచి ఇంటి దగ్గర లేను సంక్షిప్తంగా సమాధానమిచ్చింది సావిత్రి. ఇప్పుడొచ్చావుగా, ఈ బొమికలు ఈ ముళ్ళల్లో కాలు పెట్టడానికి సందు లేకుండా ఈ అనాచారమంతా ఏమిటి? ఇదంతా ఎవరు బాగు చేస్తారు? నా ఇంట్లో ఇట్లాంటివేవీ సాగవు అని గోడ పక్క నుండి అంగలు వేసుకుంటూ పోయింది. సావిత్రి ఇల్లంతా బాగు చేసి స్నానం చేసి తడిగుడ్డలతో వచ్చింది. చీర కోసం గదిలోకి వెళ్ళక తప్పలేదు. వాకిట్లోకి వెళ్ళి తప్పతాగి పడి ఉన్న విపిన్ బాబును చూసిన తర్వాత స్తంభించిపోయింది. శరీరం అంతా కంపించింది. తల తిరిగిపోయింది. తలను వాకిటి కానించి నిర్జీవిలాగా చతికిల పడిపోయింది. కొంచెం సేపటికి తల తిరగడం తగ్గినా తల ఎత్తలేకపోయింది. ఇంతకుముందు ఆమె దుఃఖంతో క్షోభతో ఇంత సిగ్గులేని వాడయ్యాడు, నీతి మాలిన వాడయ్యాడని నిందించిన సతీష్ బాబు కాడు. ఇతడు మరో వ్యక్తి. ఇది కళ్ళారా చూచినా కూడా ఆమె హృదయభారం తగ్గలేదు. ఆమె కళ్ళల్లో నీరు తిరిగినాయి. ఇంత దుఃఖంలో సతీషుని ఎప్పుడు క్షమించిందో, అతన్ని చూడాలని మాట్లాడాలని తృష్ణ ఎప్పుడు కలిగిందో, సేవ చెయ్యాలని సుఖపెట్టాలని కోరిక ఎప్పుడు కలిగిందో బహుశా ఆమె అంతరాత్మకు కూడా తెలిసి ఉండదు. సతీషునికి రాత్రింబవళ్ళు ఆలోచనలో విశ్రాంతి కూడా ఉండటం లేదని అతని మనసుకు కూడా తెలుసు. ఈ ఆలోచనలతో కాయలాంటి అతని శరీరం కూడా కృషించసాగింది. ఒకనాడు బిహార్ని పిలిచి, మళ్ళీ ఒకసారి మోటా ముల్లే కట్టవలసి వచ్చేటట్టున్నది. ఇవాళ సాయంత్రం బండికి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా అన్నాడు. మీరు ఊరు వెళ్తారా?
లేకపోతే పడమటికా అన్నాడు బిహారీ. పడమటికే వెళ్ళాలనుంది అని సతీషుడు కావలసిన వస్తువులు తీసుకురమ్మని అతని చేతికి డబ్బు ఇచ్చి బడికి వెళ్ళిపోయాడు. ఈ మాట వినేటప్పటికీ బిహారీ సంతోషానికి అంతు లేదు. అతనిది కూడా పడమట మేదినీపూర్ జిల్లాలో ఏదో పల్లెటూరు. ఇవాళ వెళ్ళేది కూడా ఆ ప్రాంతాలకే. చాలా ఉత్సాహంతో మూటాముల్లే కడుతున్నాడు. ఇంతలో వంట బ్రాహ్మణుడు వచ్చి భోజనానికి పిలిచాడు. బిహారీ నవ్వుతూ, నా భోజనం మూతపెట్టి ఉంచి నువ్వు వెళ్ళి భోజనం చేయి పంతులు, ఇప్పుడు నాకు చావటానికి కూడా తీరికలేదు అన్నాడు. పని పాటలన్నీ ముగించుకొని అతను బజారుకు బయలుదేరి వెళ్ళాడు. ఇవాళ అతను పాత మెస్సులో పంతులను కూడా కలుసుకురావాలి. సావిత్రితో సంబంధం ఆ రోజుతోనే వదిలిపెట్టాడు. ఇవాళ పొద్దుటి నుండి సతీషునికి తలనొప్పిగా ఉంది. 12 గంటలకి అతను జ్వరంతో స్కూల్ నుంచి వచ్చి పండుకున్నాడు. బిహారీ 10 గంటలకే సామానంతా సర్ది బజారుకు వెళ్ళాడు. చుట్టుపట్ల స్ఫోటకం ఉందని విని భయపడ్డాడు. మర్నాడు జ్వరం ఎక్కువైంది. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. సతీషుడు చింతావదనంతో, జ్వరం తొందరగా తగ్గేట్టు లేదు, నువ్వొక్కడివే ఉండగలవా బిహారీ అన్నాడు. బిహారీ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. భయమేమీ లేదు బాబు, 2 నాళ్లలో తగ్గిపోదు అని ధైర్యం చెప్పాడు. సతీషుడు ఒక్క క్షణం సేపు మెదలకుండా ఉండి, సావిత్రికి ఈ సంగతి తెలిస్తే వస్తుంది, డాక్టర్ను కూడా పిలవవలసి వచ్చేట్టున్నది అన్నాడు. బిహారీకి ఈ సంగతి సావిత్రికి తెలియజేయటం ఇష్టం లేదు. కానీ అతను ఆ భావాన్ని కప్పిపెట్టుకొని, సరే సావిత్రి కోసం వెళ్ళి వస్తానులే అన్నాడు వినయంగా. సతీషుడు సావిత్రి కోసం ఎదురుచూస్తున్నాడు. కొంచెం సేపటికి జ్వరం, ఒంటి నొప్పులు కూడా కొంచెం తగ్గాయి. 2 గంటలకి బిహారీ తిరిగొచ్చి, ఆమె ఇంటి దగ్గర లేదు బాబు అన్నాడు. ఇంటి దగ్గర లేకపోతే మెస్సులో ఉందేమో చూసి రాలేకపోయావా? ఇప్పుడు ఆమె అక్కడ పని మానుకుంది బాబు. 2 రోజుల నుంచి ఇంటికి కూడా రావటం లేదట. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదట అన్నాడు. మోక్షదాకి కూడా తెలీదా? లేదు, ఆమెకు కూడా ఏమీ చెప్పలేదట. సతీషుడు మాట్లాడలేదు. బిహారీ కళ్ళు తుడుచుకుంటూ బయటకొచ్చి నుంచున్నాడు. సావిత్రి చరిత్ర అంతా మోక్షదా ద్వారా విన్నాడు. కానీ సతీషుని ముందు బయటపెట్టి చెప్పలేకపోయాడు. మర్నాడు డాక్టర్ వచ్చి మందిచ్చిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత సతీషుడు మందును కిటికీలోంచి బయటకు పారేయడం చూచి కంటనీరు పెట్టుకొని సావిత్రి కోసం బయలుదేరాడు బిహారీ. మోక్షద వంట చేస్తుంది. ఇవాళ కూడా రాలేదా అని అడిగాడు బిహారీ. రాలేదు నాయనా, నీకెన్నిసార్లు చెప్పాను అది ఇక్కడికి రాదని. కష్టాలు వచ్చినప్పుడు పిన్ని జ్ఞాపకం వచ్చింది కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది? దాని అదృష్టం పండింది అన్నది మోక్షద. బిహారీ తిరిగొచ్చి, సావిత్రి ఇవాళ కూడా ఇంటికి రాలేదట అని చెప్పాడు సతీషునికి. 2 రోజుల్లో సతీషుని జ్వరం తగ్గింది. బిహార్ని పిలిచి, ఇవాళే బయలుదేరి వెళ్దాం అన్నాడు. ఆ సాయంత్రం బండికే కలకత్తా నుండి ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ సుప్రసిద్ధ రచన చరిత్రహీనులు 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.